హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్మై వ్లాగ్స్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీలో చాలామందికి నేను వేసుకుంటున్న డ్రెస్సెస్ ఎంత బాగా నచ్చుతున్నాయో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ దట్ కాంప్లిమెంట్స్. ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, సో తప్పకుండా నచ్చితే అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. లిటరలీ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మేమిద్దరం అయితే కలిసి మూవీ వెళ్తున్నాం అనమాట. అండ్ మా ఇద్దరికి మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ అయితే ఒక వైట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత నాకు ఎందుకో అది నచ్చలేదు. మళ్ళీ ఆ తర్వాత ఇలా స్టడ్స్ అయితే మార్చాను. ఇది పెట్టుకున్నాక అనిపించింది మేబీ అదే బాగుండిందేమో అని. ఎనీవే ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా బయలుదేరిపోయాను అనమాట. ఆ మెయిన్ రోడ్ నుంచి గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉండిందనమాట. ఇంకా సరే అని ఒక షార్ట్ కట్ రూట్ తీసుకొని అయితే ఇంకా మేము ఇలా బయలుదేరాము. It is hard to share my thoughts. Ooh, na na na. It's like cutting a wound in a bleeding heart. నేను వన్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ షార్ట్ వీడియోస్లో చెప్పాను, నా పెళ్ళయ్యాక ఒక 1 monthకి యాక్సిడెంట్ అయింది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో అని చెప్పి. ఆ రోడ్ ఇదే అండి. ఈ రోడ్డు మీద ఎన్నిసార్లు వచ్చినా నాకు ఆ ఇన్సిడెంట్ అట్లా కళ్ళ ముందు కనిపిస్తుందన్నమాట. అది జరిగి కూడా 4 years అయింది. కానీ ఈ రోడ్లోకి వచ్చినప్పుడు ప్రతిసారి టెన్షన్గా ఉంటుందన్నమాట నాకు. అలా ఉండిపోయిందండి. ఎందుకంటే నాకు ఆ వెహికల్ వచ్చి ఏ స్పీడ్లో అయితే నన్ను కొట్టిందో అసలు నేను లిటరలీ పడి నా హెల్మెట్ పగిలిపోయిందనమాట వాళ్ళు ఆ వెహికల్కి కొట్టుకొని. బట్ వాళ్ళు అసలు ఆపలేదు, అలా గుద్ది వెళ్ళిపోయారనమాట. బట్ ఆ దేవుడి దయ వల్ల ఏదో చిన్న గాయాలతో ఫ్రాక్చర్తో అయితే బయటపడ్డానమాట. ఫిజికల్గా రికవర్ అయినా మెంటలీ ఆ ఫియర్ ఎక్కడో చోట ఉండిపోయింది. చాలా టైం వరకు కూడా నేను దాని తర్వాత అసలు డ్రైవ్ చేయలేదన్నమాట. రీసెంట్గానే ఈ మధ్య మళ్ళీ పోస్ట్ డెలివరీ నేను ధైర్యంగా మళ్ళీ తీసుకొని వెళ్ళడం రావడం, ఇండివిజువల్గా చేసుకోవడం అలాంటివి స్టార్ట్ చేశాను. ఎనీవేస్ ఇదైతే నేను అసలు ఒక హ్యాపీ వ్లాగ్ లాగా స్టార్ట్ చేశాను. తెలియకుండానే ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి వాయిస్ ఓవర్లో చెప్పేశాను. సో ఇక్కడైతే ఫైనల్లీ థియేటర్ రీచ్ అయిపోయాను అనమాట. లిఫ్ట్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా సరే అని ఇంకా మేమైతే స్టేర్స్ తీసుకొని ఇంక ఎక్కడం స్టార్ట్ చేశాను. మా వారి కోసం సైడ్కి పాటలు పాడుతూ ఆయన వేరే ఎంటర్టైన్ చేశాను అనమాట. ఇంతకీ అసలు మేము ఏ మూవీ వచ్చామో చెప్పలేదు కదా. రాయన్ అని ధనుష్ గారిది ఒక కొత్త మూవీ వచ్చిండిందండి. సో ఆ మూవీకి అయితే వచ్చామన్నమాట. అండ్ మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారనమాట, మీరు ఇలా బయటికి వచ్చినప్పుడు పాపని ఎవరు చూసుకుంటున్నారని. జనరల్గా పాపతో పాటే ఎక్కువ శాతం బయటికి వెళ్తామండి. బట్ ఇది బికాజ్ మూవీ కాబట్టి అది సేఫ్ కాదు కాబట్టి మేమిద్దరం మాత్రమే వచ్చామన్నమాట. అండ్ ఇంట్లో అత్తయ్య మామయ్య ఉంటారు, వాళ్ళు మేము చూసుకుంటాం మీరు వెళ్ళి రండి ఇంకెప్పుడు ఇంతేనా అని వాళ్ళు లిటరలీ మమ్మల్ని తిట్టి బయట పంపిస్తూ ఉంటారనమాట. కాస్తంత టైం మీ ఇద్దరు కూడా స్పెండ్ చేయండి, ఎప్పుడు ఈ ఆఫీస్ ఇంటి పనులలో బిజీ అయిపోవద్దు అని. అండ్ చాలామంది పాప కేర్ టేకర్ గురించి కూడా అడుగుతున్నారనమాట. నేను ఏదన్నా ఒక వెబ్సైట్ నుంచి అట్లా ఏమైనా హైర్ చేశానా అది అని. లేదండి, కేర్ టేకర్ మా సొసైటీలో తెలిసిన వాళ్ళు ఒకరైతే చెప్పారనమాట. సో అలాగైతే కావ్య అక్క మా దగ్గరికి రావడం, తను ఇంకా పాపతో ఉండడం అండ్ అందరం యాజ్ అ ఫ్యామిలీ ఇప్పుడు సెట్ అయిపోయామన్నమాట. అండ్ నేను ఎప్పుడు ఆవిడని ఏదో అవుట్ సైడర్ లాగా ట్రీట్ చేయలేదండి, మా సొంత మెంబర్లానే ట్రీట్ చేశాను. ఎందుకంటే నేను పీస్ఫుల్గా బయట వర్క్ చేయగలుగుతున్నాను, ఇంట్లో నా పనులు వేరేవన్నీ కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నానంటే ఆవిడ కూడా ఒక మెయిన్ రీజన్. మీరు నంబరు, తను రోజు మార్నింగ్ 9 o'clock వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోతారనమాట. ఇంకా 6కి తను వెళ్ళే టైంకి ఇంకా మా చిన్న మేడం ఏడవడం స్టార్ట్ చేస్తుంది తనతో పాటు వెళ్ళాలి అని. అంతలాగా బాండ్ అయిపోయారనమాట ఆవిడ కూడా మా ఫ్యామిలీతో. ఇక్కడ థియేటర్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని హీరో పిక్చర్స్ ఉండే. సో కరెక్ట్గా నా సీట్ పక్కన చిరంజీవి గారిది ఉండిందనమాట. ఇంకా నేను నించొని మంచిగా స్టైల్గా పిక్చర్స్ అయితే దిగాను అనమాట ఆయనతో. సరే రియల్ లైఫ్లో ఎట్లా దిగలేము, సో ఇట్లా అన్నా దిగుదామని నా కోరికను అలా అయితే తీర్చుకున్నాను. ఇంకా బయటికి వచ్చి చూస్తే ఏమో కమల్ హాసన్ గారు ఉండే. సో ఆయనతో కూడా అయితే దిగి నేను ఫొటోస్ తీసుకున్నాను అనమాట. సో మూవీ వాజ్ ఓకే అండి, నాకైతే నచ్చింది. సో ఆ తర్వాత కింద కొన్ని ఐటమ్స్ అయితే అత్తయ్య ఇంటి కోసం కావాలి అంటే ఇంకా సూపర్ మార్కెట్ అయితే వచ్చాము. ఇలా వచ్చినప్పుడు నాకు సడన్గా ఒక విషయం స్ట్రైక్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాకు ఒక 3 weeks పోస్ట్ డెలివరీ చెకప్ ఉండిందనమాట డాక్టర్తో. వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఫైన్ అండి. ఆవిడ ఎలా ఉన్నారు అదంతా అడిగినప్పుడు కూడా అంత బాగుంది డాక్టర్ అనే చెప్పాను. ఎందుకో తెలీదు సడన్గా నన్ను చూసి అన్నారనమాట, నీకు ఒకవేళ ఏడవాలనిపిస్తే ఏడ్చేయమన్మే అట్లా అని. అండ్ ఐ వెంట్ ఆన్ క్రయింగ్ అండి. అసలు మా వారికి అర్థం కాలేదు. హీ థాట్ ఐ వాజ్ ఆల్ ఓకే, బట్ సడన్గా ఎందుకు ఇట్లా ఏడుస్తుంది అని చెప్పి. ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో కదా, ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, దట్ ఈస్ సో రియల్ అండి. అది నా వరకు వచ్చే వరకు కూడా నాకు తెలియలేదు. అండ్ మీలో చాలామంది న్యూ మామ్స్, ఐఎమ్ షూర్ మీరు కూడా ఈ ఫీలింగ్ గో త్రూ అవుతూ ఉంటారు. ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇస్
ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. డెఫినెట్గా ఆఫ్టర్ సమ్ టైం అన్నీ సెట్ అయిపోతాయి, అంత నార్మల్ అవుతుంది. వీ విల్ బీ బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. నన్ను నేను లాస్ట్ ఇయర్ మన్మయితో కంపేర్ చేసుకుంటే ఐఎమ్ డెఫినెట్లీ ద బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. మదర్హుడ్ మనలో తెలియని ఒక పవర్స్ని, మనలో తెలియని ఒక స్ట్రెంగ్త్ని అన్నీ మనకు చూపిస్తుంది అనమాట. సో ఎక్కువ బాధపడకండి, డెఫినెట్గా తొందరగా అన్నీ మారుతాయి, మీకు నచ్చినట్టుగా మారుతాయి. సో ఆ నమ్మకం అయితే వదులుకోవద్దు. సో ఇక్కడైతే ఇంకా మూవీ థియేటర్ నుంచి బయటికి వెళ్ళే దారిలో ఇక్కడ వేదం అనే ఒక ప్లేస్లో అయితే కాఫీ తాగడానికి అయితే వచ్చానమాట. నాకు ఈ ప్లేస్కి రాగానే మా అమ్మ గుర్తొచ్చింది. ఆ ముగ్గులు చూసి పక్కా ఇదే మా అమ్మ ఉంటే ప్రతి ముగ్గుది ఒక ఫోటో తీసుకొని ఎలా గీసుంటారు అని అనలైజ్ చేసేది. నేను అక్కడ వెళ్ళిన తర్వాత మా వారికి అదే చెప్పానమాట, అమ్మని బాగా మిస్ అవుతున్నాను ఈ ప్లేస్కి వచ్చి అని. అండ్ ఈ ప్లేస్లో ఏంటో తెలియదు కానీ చాలా పాజిటివ్ వైబ్ ఉండింది, నాకు చాలా నచ్చిందనమాట. సో మాకు మా మూవీ డేట్, కాఫీ డేట్ అయితే ఇలా జరిగిందనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది, మచ్ రిక్వైర్డెడ్ బ్రేక్ అనమాట. ఆయనతో ఎంత టైం స్పెండ్ చేసినా కూడా నాకు తక్కువే అనిపిస్తుంది. ఏంటో తెలీదు, ఐఎమ్ జస్ట్ అబ్సెస్డ్ విత్ హిమ్ అనుకుంటా మేబీ. అండ్ ఐ ఫీల్ హీఈస్ వెరీ లక్కీ, ఎందుకంటే ఆయన లైఫ్లో ఇంతలా ప్రేమించే వైఫ్ ఉంది కాబట్టి. సో యా, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ అ హ్యాపీ మండే. బాయ్.